హలో నిమిషేశ్వరరావు. చాప కింద నీరులా ఇప్పుడు కరోనా హైదరాబాద్కు కూడా ఎంటర్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో 26 మందికి కరోనా సోకితే దాంట్లో 4 చనిపోయారు. కడప జిల్లాకు సంబంధించినటువంటి 3, కాకినాడకు సంబంధించినటువంటి 1 చనిపోయారు. ఇంకా కేసులు వాళ్ళ అదనంగా ఒక 7 నమోదయ్యాయని చెప్పి కూడా తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి రిపోర్ట్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. డెత్లు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. గతంలో ఇన్ని డెత్లు ఉండేవి కాదు, కానీ ఈసారి కరోనా సోకితే డెత్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి కారణం ఏంటి అనేది వైద్యులు చెప్తుంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ ఇవి ఉన్నటువంటి వాళ్ళకి కరోనా సోకితే చనిపోవడానికి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి 4 కూడా ఇలాంటి కిడ్నీ, షుగర్, బీపీ లాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళకి సోకితే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది సూపర్ బగ్ రూపంలో హైదరాబాద్లోకి ఎంటర్ అయిందని చెప్పి ఇప్పుడు తాజాగా వైద్య వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఎక్కడా కూడా ధృవీకరించలేదు. కానీ సూపర్ బగ్ రూపంలో కరోనా హైదరాబాద్లోకి ఎంటర్ అయిందని చెప్పి సిసిఎంబి లాంటి సంస్థలు అనుమానిస్తున్నాయి. ఎందుకనంటే హైదరాబాద్లో వ్యర్థాలు ఎక్కువ ఉంటాయి. చికెను, మటన్ ఈ వ్యర్థాలని పక్కన పడేస్తుంటారు. మూసీ నదికి ఇరువైపులా మురుగు ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. ఈ కారణం చేత సూపర్ బర్గులు ఎంటర్ అయ్యాయి అని. ఏంటి సూపర్ బర్గులు అని అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచుకున్నటువంటి ఫంగస్లు, బ్యాక్టీరియాలు. ఇవి సూపర్ బగ్ రూపంలోకి వచ్చాయనంటే దానికి కారణం ఏంటంటే కరోనా సమయం నుంచి విస్తృతంగా మెడిసిన్స్ వాడుతున్నాం మనం. ఆ మెడిసిన్స్కి తగిన విధంగా ఆ మెడిసిన్స్ తోటి పోరాడుతూ అవి కూడా రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ సూపర్ బర్గుల్లాగా తయారయ్యాయి అని చెప్పి ఇప్పుడు సిసిఎంబి అంచనా వేస్తున్నాం. అవి హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్తోంది. ఎక్కువ మూసీ నదికి ఇరువైపుల ప్రాంతాల్లో మురుగుంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఈ సూపర్ బర్గులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిశుభ్రతని పాటించండి అని చెప్పి చెప్తున్నారు. లేదంటే ఈ కరోనా వేరియంట్స్, అనేకం కరోనా వేరియంట్స్ వచ్చున్నాయి. ఇప్పుడు RF5 అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరోనా వేరియంట్. ఇప్పుడు మనకి 2020 నుంచి కరోనా మనకు పరిచయమే. అనేక రూపాల్లో అది మనల్ని వెంటాడుతూ వస్తూ ఉంది. అనేక వేరియంట్లు వచ్చినప్పటికి కూడా ఫస్ట్, సెకండ్ ఫేజుల్లో వచ్చినటువంటి కరోనా సమయంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత కరోనాని పెద్ద లెక్క పెట్టాలి. ఎందుకంటే అది బలహీనపడింది. ఆ కరోనా అనేది బలహీనపడింది. దాని సంతతి కూడా మన రెసిస్టెన్స్ పవర్ పెరిగింది కాబట్టి ఏమీ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ని లిఫ్ట్ చేసేశారు. లాక్డౌన్ విడతల వారీగా లిఫ్ట్ చేసేసి సాధారణ పౌరజీవనం గత 4-5 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది మనకి. అయితే ఎప్పటికప్పుడు కరోనా వేరియంట్ రావటం, ఆ కరోనా వేరియంట్లో కొన్ని బలమైనటువంటి వైరస్లు రావటం, సీజనల్గా కొంత వాటి యొక్క ఉనికిని చాటుకోవటం, ఇవన్నీ కూడా కొంత అప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడే లాక్డౌన్ పెడతారేమో అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో బయలుదేరుతుంది ఈ వేరియంట్లు కనిపించినప్పుడు ప్రతిసారి కూడా. కాకపోతే వైద్యులు చెప్పేది ఏంటంటే కరోనా వేరియంట్స్ అనేవి బలహీనపడుతూ వస్తున్నాయి జనరేషన్కి అని. అంటే ఫస్ట్ జనరేషన్ కరోనా బలంగా ఉంది, ఆ తర్వాత రెండో జనరేషన్ కరోనా కొంత బలహీనపడింది, ఆ తర్వాత బలహీనపడుతూ వస్తున్నాయి. మరి అవి బలహీనపడుతున్నాయా లేదంటే మనం రెసిస్టెన్స్ పవర్ని పెంచుకున్నామా అని అంటే ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే అవి బలహీనపడటం కాదు, మనమే రెసిస్టెన్స్ పవర్ని పెంచుకున్నాము. వివిధ రకాలుగా వ్యాక్సిన్స్ వాడటం, బూస్టర్ డోసులు వాడటం, ఇలా రకరకాలుగా మనం యాంటీబయాటిక్స్ను మనం పెంచుకున్నాం మన శరీరంలో. అందువల్ల అవి మన మీద పనిచేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నామో అదే తరహాలో అవి కూడా కరోనా వేరియంట్స్ కూడా రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ అవి కూడా బలపడుతూ వస్తూ ఉన్నాయి. కాకపోతే మన బలానికి
సరిపోను, అవి బలపట్టలేదు, అందువల్ల వాటి ఎఫెక్ట్ కనిపించదు. కానీ కొంతమంది మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అందుకే 4 చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటంటే అవి బలపడుతూ వస్తూ ఉన్నాయి. దానికి తగినటువంటి రెసిస్టెన్స్ పవరు మన దగ్గర లేకపోతే కనుక ఇమీడియట్గా అటాక్ అవుతాయి. ఎవరికి అటాక్ అవుతాయి అంటే మీ దగ్గర రెసిస్టెన్స్ పవర్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి అటాక్ అవుతున్నాయి, వాళ్ళ మీద విజృంభిస్తున్నాయి. విజృంభించి వాళ్ళకి సంబంధించినటువంటి కిడ్నీల మీద, లేదంటే వాళ్ళకి సంబంధించిన లివర్ల మీద ఇలా డ్యామేజ్ చేసేసి ఆర్గాన్స్ని నశింపజేసి చావు దిశగా తీసుకెళ్తున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఎక్కువగా ఈ సూపర్ బగ్స్ అంటే బలమైనటువంటివి ఎక్కువగా పరిశుభ్రత లేనటువంటి ప్రాంతాల్లో, హాస్పిటల్లో ఐసీయూలో ఉండేటువంటి ప్రాంతాల్లో, ఐసీయూ ప్రాంతాల్లో ఇలా సూపర్ బగ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ సూపర్ బగ్స్ కనుక రెసిస్టెన్స్ పవర్స్ ఎక్కువగా లేనటువంటి వాళ్ళకి కనుక సోకితే ప్రమాదము. ఆ కారణం చేత ఆ 4 మరణాలు కూడా జరిగాయి అని చెప్పి సైంటిస్టులు, వైద్యులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ర్యాండమ్గా టెస్టులు చేస్తున్నారు. కరోనా కొత్త కేసులు వేరియంట్స్ ఏమైనా వస్తున్నాయా, కొత్త కేసులు నమోదవుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ప్రతి ఏడాది వస్తూ ఉంటాయి. మనకి ఋతుపవనాలు వచ్చిన ప్రతిసారి సీజనల్ వ్యాధులు కూడా వాటితోటి వస్తూ ఉంటాయి. ఆ సీజనల్ వ్యాధులతో పాటు ఈ కరోనా కూడా తోడైంది అనుకోండి, మనిషిని మంచాన్ని పడేస్తుంది. అందుకే సీజనల్ వ్యాధి లేదంటే కరోనా అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. సాధారణంగా మనకి జ్వరాలు, జలుబు, దగ్గు ఇవి వస్తూ ఉంటాయి సీజనల్గా. మలేరియా లాంటి జ్వరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే వస్తున్నటువంటి జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, తలనొప్పి కానీ ఇవి ఏ బ్యాక్టీరియా కారణంగా, ఏ వైరస్ కారణంగా వస్తున్నాయి అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయకపోతే ఒకవేళ అది కరోనా వేరియంట్ అయ్యుండి ఆ కరోనా వేరియంట్లో కూడా సూపర్ బగ్ రూపంలో ఉన్నటువంటిది కనుక అయ్యుంటే మీ ప్రాణాన్ని తీస్తుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. తెలంగాణలో అసలు కరోనా టెస్టులు చేయటమే దాదాపుగా మానేశారు అనేది వినిపిస్తుంది. ఎక్కడ కూడా కరోనా టెస్టులు చేయట్లేదు, అందుకనే కరోనా వ్యాధులు బయటపడటం లేదు, కరోనా పాజిటివ్గా ఉంది, కరోనా కేసులు ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. అఫీషియల్ డేటా ప్రకారం ఏంటంటే కరోనా అనేది లేదు తెలంగాణలో, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పి అఫీషియల్గా తెలుస్తుంది. ఒక కేసు కూడా నమోదు కాకపోవడం కాదు, అసలు టెస్టులే చేయట్లేదు, అందుకని నమోదు కావట్లేదు. టెస్టులు చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి, తమిళనాడులో బయటపడ్డాయి, కేరళలో కూడా బయటపడ్డాయి, మరి తెలంగాణలో కూడా టెస్టులు చేస్తే బయటపడుతుంది, కానీ టెస్టులే చేయట్లేదు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దూసుకొస్తుంది కరోనా, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా సూపర్ బగ్ రూపంలో ఎంటర్ అవుతుందని చెప్పి వైద్యులు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సూపర్ బగ్లు రాకుండా, సూపర్ బగ్ రూపంలో కరోనా రాకుండా హైదరాబాద్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో హాస్పిటల్ కనుక చూసుకుంటే నిండిపోతూ ఉన్నాయి. జ్వరం, తలనొప్పి, జలుబు ఇలాంటి వ్యాధులతోటి, ఇలాంటి రకమైనటువంటి సింటమ్స్ తోటి ఉండేటువంటి రోగులు ఆసుపత్రుల్లో చేరేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు. అయితే దీంట్లో కరోనా సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వార్డులు గాంధీ ఆసుపత్రుల్లో కానీ ఇలా ఏర్పాటు చేశారు. ఒకవేళ కరోనాని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అక్కడికి ఐసోలేషన్లో ఉంచుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆఫ్రికా నుంచి కొత్త వైరస్ వచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది మొత్తం ప్రపంచాన్ని. ఆ సందర్భంగా ఎయిర్పోర్ట్లో టెస్టులు చేయడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వస్తుంది, ఆ కరోనా కొత్త వేరియంట్ హైదరాబాద్లో ఎంటర్ అయ్యింది, కానీ దాన్ని బయట పెట్టడం లేదనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సూపర్ బగ్ రూపంలో బలపడినటువంటి కరోనా వేరియంట్ కనుక సోకితే మరి గతంలో మాదిరిగా లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 ఆల్రెడీ చనిపోయారు. మరి ఆ తర్వాత డెత్లను ఆపగలిగితే ఓకే, డెత్లు కనుక కంటిన్యూ అయితే లాక్డౌన్ పెట్టి మళ్ళా గతంలో మాదిరిగా మనం కొన్ని మార్గదర్శకాలు, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రతను కొనసాగించడం, అలాగే
బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండటం, మెట్రో ప్రయాణాలను మానుకోవటం, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాదు సేఫ్ సైడ్గా ఉండాలి అంటే లాక్డౌన్ ప్రకటించడం ఒక మార్గం. లేదంటే సూపర్ బగ్ కనుక వచ్చి అటాక్ అయిందంటే, అది కనుక విస్తృతంగా వ్యాపించిందంటే మళ్ళా కరోనా తరహా భయానక పరిస్థితులను మనం చూడాల్సి వస్తుందని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. దీన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మెడికల్ మాఫియా అప్పుడప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రచారము, దీంట్లో వాస్తవం లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ అఫీషియల్గా ఇప్పటి వరకు హైదరాబాద్లో కరోనా కేసు నమోదైందని చెప్పట్లేదు. కానీ సూపర్ బగ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత? ఒకవేళ సూపర్ బగ్ ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.